పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కార్యదీక్షాపరులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అని పీడీసీసీ బ్యాంక్ సిబ్బంది ప్రశంసించారు. డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో సీఈఓతో పాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా బ్యాంకు సిబ్బంది ఏర్పాటు చేసిన జన్మదిన కేకును డాక్టర్ సీతారామయ్య కట్ చేశారు. అనంతరం సిబ్బంది ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పీడీసీసీ బ్యాంకు తనకు కూతురు వంటి లాంటిదని, బ్యాంకును ప్రగతి పదంలో నడపడమే తన లక్ష్యమని, అందుకు సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కోరారు. నాకు కొద్దిగా ఎమోషన్ అయ్యాను. అంటే ఇంత ముందు ఏంటంటే హాస్పిటల్ ఒకటే ఉండేది. నాకు ఒక్క కూతురు, మా పిల్లలు కూడా లేరు, ఒక కూతురు. అంత ముందు ఆ కూతురుతో పాటు హాస్పిటల్ చూసుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు ఇంకో కూతురు, అనుకుంటున్నా. ముగ్గురు 3 కూతుర్లు అయితే పీడీసీసీ ఒక కూతురు. కాకపోతే కొన్ని ఫ్యామిలీ అన్నాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చెడు లేకుండా ఏది జరగదు. అంతా మంచి జరిగితే దేవుడే కూర్చుంటాం. అన్నీ ఉండాలి, తీపి చేదు అన్నట్టు. ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ప్రాక్టీస్ పెట్టుకుని మార్కప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చేవాడిని. సో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి అధిగమించుకొని వస్తే మళ్ళీ మనం మామూలు పరిస్థితులకు వచ్చేస్తాం. ఇక్కడ ఎవరిని కావాలని అసలు మాకు అవసరమే లేదు. సో ఆ ఇమోషన్స్ కొద్దిగా ఉన్నాయి నాకు. మీరేమీ దాని గురించి ఆలోచించకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పర్ఫెక్ట్గా కనుక ఉంటే నాకు అంతకంటే కావాల్సింది లేదు మనకి. ఇంకా అందరూ బాగా వర్క్ చేయండి, పేరు తెచ్చుకోండి. పీడీసీసీ బ్యాంక్ అంటే వన్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్ లాగా ప్రతి వాళ్ళు వచ్చి ఫీల్ అయ్యి వాళ్ళ వర్క్ చేయించుకొని వెళ్ళగలగాల. మీరు ఆ సర్వీస్ ఇవ్వగలిగితే మన బ్యాంక్ ఎక్కడికో వెళ్తుంది. నా కోరిక అదే, అంతమించి వేరే ఏం లేవు. సో బ్యాంక్ చైర్మన్ గారు కామేపల్లి సీతారామయ్య గారు ఇవాళ జన్మదినోత్సవం మనతో జరుపుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేకపోతే
మనం పనిచేస్తున్న సంస్థే మన తల్లిదండ్రులతో సమానం అంటారు. సార్ మనం అడగంగానే మన కోరికను మన్నించి రాత్రంతా నిద్ర లేకుండా చూస్తే తెలుస్తున్నాయి. అయినా 4 o'clock ఒకసారి వచ్చి మా పిల్లలందరినీ మీరు విష్ చేయాలి సార్ అని అంటే అదే సరే తప్పగా వస్తాను CEO గారిని 4 గంటల కల్లా ఇక్కడికి రాగలిగారంటే ఆయనకి నిజంగా ఇది మాతృ సంస్థే, అనుమానమే లేదు. ఆయన 3 నెలల క్రితం 6 నెలల క్రితం అపాయింట్ అయినా ఆయనకు ఉన్న ఈ బ్యాంకుతో ఉన్న బాండేజీ నేను అసలు నిజంగా చెప్పలేను. నేనేమన్నా ఒకసారి 1 నిమిషం అటు ఇటుగా ఏదైనా ఆలోచిస్తున్నాను, సార్ మొత్తం మొదటి మాట నుంచి చివరి మాట దాకా బ్యాంకే. శివ గారు మీరు ఏదైనా చేస్తే అది బ్యాంక్ కోసమే చేస్తారు, చేయండి, దాని గురించి మీరేం వరి ఒకటి నేను చూస్తాను కదా. నేను ఏ యాక్షన్ చేసినా మీరందరూ నన్ను అగ్రెసివ్ అనుకుంటున్నారు, ఫాస్ట్ అనుకుంటున్నారు, కాదని దాని వెనకాల ఉన్న ఫ్యూల్ ఈయనే. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే సార్. అదేవిధంగా నా ఇంటరాక్షన్ బ్యాంకులో సార్ గారు వచ్చిన తర్వాత ఆయన చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించారు. ఫస్ట్ రావడంతో ఏంటి ఇదంతా అట్మాస్ఫియర్ అది మీరు చాలా వెనకబడిపోయి ఉన్నారు, మీరు ఫార్వర్డ్ అవ్వాలి, డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ మార్చేసేయండి, ఇట్లాంటి సెటప్ చేసుకోండి, మనం అంతా డిజిటలైజ్ చేసుకుందామని. అంటే ఆయన ఆలోచన అప్పటికే ఆయన రంగంలో ఉన్నారు కాబట్టి బిజినెస్ అనేది ఎట్లా ఉన్నారు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని మోటివేట్ చేశారు. ఆ మోటివేషన్లో భాగంగానే ఇప్పుడు మనం అంత ప్రయాణం చేస్తున్నాము. అదేవిధంగా ఆయన సేవా దృక్పథం ఆయన చాలాసార్లు మీటింగ్స్లో చెప్పారు. వాళ్ళు చేసిన గొప్ప పనులు, చారిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇక భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చారిటీస్ కానీ సేవలు కానీ అదేవిధంగా మనకు కూడా ఆయన మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ముందు కూడా ఇట్లాంటివన్నీ చేసి ఆయన ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మీకు శుభాకాంక్షలు సార్. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేను వింటా ఉన్నామండి, గుడ్ లీడర్షిప్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఒక పరిపాలనలో బ్యాంక్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాము. కొన్నిసారి ఇందాక అన్నట్టు కొంచెం అగ్రెసివ్ డిసిషన్స్ వచ్చినా కూడా వాటి వెనక బ్యాంక్ యొక్క ఉపయోగం కోసమే ఇవన్నీ తీసుకుంటున్నారని మనకు మనస్ఫూర్తిగా అయితే అర్థమవుతుంది. కొంచెం టెంపరీ కొంచెం ఇబ్బందులు పడుతున్నా కూడా కొంచెం అంటే యంగ్ జనరేషన్ మన సర్వీస్ 20-25 years అబోవ్ ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కానీ ఫ్యూచర్లో బ్యాంకు పరంగా కొంచెం ఇవన్నీ గుడ్ స్టెప్స్ అని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయము. అదేవిధంగా మంచి నాయకత్వ లక్షణాలతో మన బ్యాంక్ ఇప్పుడు ఎంతో కొంచెం ముందంజలో వెళ్తుందండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మన గతంలో దానికి ఇప్పుడు దానికి ప్రస్తుత ఉన్నదానికి. అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క హెల్త్ పరంగా కూడా సార్ యొక్క సూచనలు చాలా బాగుంటాయండి. ఏదైనా మీరు ఇన్ టైంలో చేసుకోండి, హెల్త్ అనేది జాగ్రత్త చూసుకోండి, పెండింగ్ వర్క్స్ పెట్టుకోవద్దు, ఏదైనా కానీ వారి యొక్క సూచనలు కూడా చాలా అమూల్యమైనవండి. ఎందుకంటే ఇలాంటి చైర్మన్లు సీఈఓలు కూడా నాకు తెలిసి గతంలో చూస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాటలు ఎక్కువ మాట్లాడతారు, పని తక్కువ చేస్తారు. మా సార్ కొంచెం మాటలు తక్కువైనా పని బాగా చాలా ఎక్కువ చేస్తారండి. అది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మరి ఒకసారి మన ఎంప్లాయీస్ అందరి తరఫున సార్కి జన్మదిన శుభాకాంక్షలు. సారు మే 31న ఏ రోజైతే మన బ్యాంకు స్వాధీనం అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఓన్లీ బ్యాంక్ అనే ఉన్నారు. మనమందరం కూడా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకుంటున్నాను. రెండోది CEO గారు, ఆయనకి రైట్ హ్యాండెడ్ చైర్మన్ గారికి రైట్ హ్యాండ్గా దొరికారు. ఆయన ఇంప్లిమెంటేషన్స్ అన్నీ అంత డైనమిక్గానే జరుగుతున్నాయి. ఇప్పుడు డైనమిక్ని మనం అంత స్టాటిక్లో ఉన్నాం, డైనమిక్గా మనం కూడా అలవాటు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా పాజిటివ్గానే తీసుకొని ఇంకొక 3 నెలలు పాజిటివ్లో ఉంటే 31st March తర్వాత మనం ఏదైనా మన బ్యాలెన్స్ షీట్స్ని బట్టి మన ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఏందనేది వాళ్ళిద్దరే టేకప్ చేస్తారు. లేటెస్ట్గా సార్ చెప్పింది కూడా ఏంటంటే 25 lakhs మనం టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి సార్ అని మనం అడిగితే, మీకే కాదు ప్యాక్ ఎంప్లాయీస్కి కూడా కంబైన్గా చేద్దాము, అంటే మీరు ఓన్లీ మిమ్మల్ని ఓన్ చేసుకోమాకండి, బ్యాంక్నే ఓన్ చేసుకోవద్దు, ఎంప్లాయీస్ అందరూ కూడా సమానమే, మాకు అందరినీ ఓన్ చేసుకొని మీ అందరినీ ఒక డైనమిక్గా పనిచేస్తూ మా ఏం ఏంటంటే ఒకటే అని చెప్పారు. 2 years యాక్చువల్గా మనం అనుకుంది ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో మనం చిన్నగా గ్రోత్ వెళ్దాం అనుకున్నాం. కానీ సార్ అనేది ఏంటంటే సెకండ్ 1.5 yearలోనే అంటే హాఫ్ ద పీరియడ్లో మనం కృష్ణా DCCBకి కనీసం హాఫ్లో అన్న అంటే వాళ్ళు ఇప్పుడు 10-14,000 crores ఎంత ఉన్నారు బిజినెస్, వీ హ్యావ్ టు రీచ్ 7,000 crores అంటే సెకండ్ పొజిషన్లోకి వెళ్ళాలి, గుంటూరుని బీట్ చేసి వెళ్ళేటప్పుడు. సో మనం ఇప్పుడు హయ్యర్ బారోయింగ్స్ నుంచి తప్పించుకోవడానికి మనం అందరం కష్టపడాలి. ఎప్పటికప్పుడు న్యూ స్కీమ్స్ లాంచ్ చేస్తున్నారు, ఆ న్యూ స్కీమ్స్ని లాంచ్ చేస్తూ ఎప్పుడూ కూడా మనం ఇలానే అందరూ కలిసి కట్టుకున్నామని చెప్పి మనం ఉండి
వాళ్ళకు కూడా పేరు తేవాలని వాళ్ళిద్దరికి కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సిఇఓ గారికి, మళ్ళీ ఈ సందర్భంలో చైర్మన్ గారికి మరియు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. చైర్పర్సన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. మనకి సార్ స్వాధీనం అయినప్పటి నుంచి మనకి ప్రతి దాంట్లోనూ బ్యాంక్ అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని చెప్తూనే, అలానే ఇక్కడున్న అట్మాస్ఫియర్ని చేంజ్ చేస్తూ దాన్ని డిజిటల్గా కన్వర్ట్ చేస్తూ సార్ యొక్క ప్రాధాన్యత ఎంతో దాంట్లో ఉన్నదండి. సో అనుకున్న విధంగానే ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది త్వరగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దాంతోపాటు మనకి బారోయింగ్స్ మీద మనం ఎక్కువ ఆధారపడి మనము లోనింగ్ అనేది ఇవ్వటం ఎక్కువ జరుగుతుందండి. సో దీన్ని సార్ వచ్చిన తర్వాత ఒక యుద్ధ ప్రాతిపదికన ఎలాగ డిపాజిట్ మొబిలైజ్ చేయాలి, ఎవరెవరిని మీట్ అవ్వాలి, ఎలాంటి గ్రూప్స్ని మీట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగిందండి. సో అలానే చైర్పర్సన్ గారి యొక్క ఆదేశాలతోనూ సిఇఓ గారి యొక్క సూచనలతోనూ మన వాళ్ళు కూడా ఇంత ముందుతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. సో ఇలానే సార్ యొక్క ఆదేశాలను మనం పాటిస్తూ వీటిని ముందుగా ఇంకా ఎక్కువ మొబిలైజ్ చేస్తూ మనం దీన్ని అనేది ఇంకా బారింగ్స్ మీద ఎక్కువ ఆధారపడటం కంటే ఇలాగ డిపాజిట్లు సేకరించి మనం లోనింగ్ అనేది ఏదైతే సార్ యొక్క ఆలోచిస్తున్నారో, అంటే కృష్ణా డిసిసిబి తర్వాత మనం ఉండాలని కోరుకుంటున్నారో, లైక్ దట్ మనం కూడా ఇలా డిపాజిట్ అనేది క్యాంపెయిన్ చేసి ఎక్కువగా మనము బారింగ్స్ మీద ఆధారపడకుండా మన లోనింగ్ పోర్ట్ఫోలియో అనేది పెంచుకోవాలనేది ఆశిస్తున్నానండి. అలానే సార్ ఈ శుభ సందర్భాన్ని అడుగుతుంది ఏంటంటే సార్, మేము కూడా మీ యొక్క హాస్పిటల్కి వచ్చేసి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మన ఎవరైతే స్టాఫ్ ఉన్నారో సార్ అందరూ అకౌంట్స్ ఓపెన్ చేసి కూడా ఏదైనా వీలైతే వాళ్ళకి ఏదైనా అవసరమైతే మన బ్యాంక్ తరఫున కూడా వాళ్ళకి ఏర్పాటు చేద్దాం సార్. అది బ్యాంక్ చైర్పర్సన్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సార్. మన చైర్మన్ గారు వచ్చి 6 months అయింది. అనేక డెవలప్మెంట్స్ చూసాము. సార్ రాగానే ఫస్ట్ డేనే సైన్ పెట్టి బ్యాంక్ ప్రిమిసెస్ మొత్తం చూడడం జరిగింది. చూసిన తర్వాత బ్యాంకుల నిండా కూడా బీరువాలు ఉన్నాయి. సారు స్వతహాగా డాక్టర్ కాబట్టి అక్కడున్న క్లీన్నెస్తో మన బ్యాంక్ని కంపేర్ చేశారు. కంపేర్ చేసి ఇదేంటి బ్యాంక్ ఇట్లా ఉంది అని చెప్పేసి సార్ కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మనకి దాదాపుగా 50 ఏళ్ళ నుంచి పేరుకుపోయిన బీరువాల్ని కానివ్వండి, దాంట్లో ఉన్న రికార్డ్స్ని కానీ డిజిటేషన్ చేయడం, అట్లాగే మనం ఎప్పుడు కూడా ఫైల్స్ పట్టుకొని తిరిగి మాన్యువల్గా చేస్తున్న రోజుల నుంచి ఆఫీస్ ఇంప్లిమెంట్ చేయించడం, అలాగే బ్యాంకు 50 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉంది, కొత్త మార్పులు రావాలి, కొత్త హంగులు రావాలి, బ్యాంకు 3000 బిజినెస్ దాటి పైచీలకు మనం చేస్తున్నాము, కానీ ఈ ఎన్విరాన్మెంట్లో ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి సార్ డిసిషన్ తీసుకొని బ్యాంక్ని రెనోవేషన్ చేయించడం కానీ ఇట్లాంటి అనేకమైన మార్పులు సార్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో అదే ఇష్యూస్లో మనం ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది, అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అలాగే సార్ వచ్చిన తర్వాత మనం గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2 డిపాజిట్ స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది సార్ వచ్చిన తర్వాత. సో ఇప్పటికీ మనకి నెట్ గ్రోత్ 80 కోట్లు పెరిగింది డిపాజిట్స్. ఓవరాల్గా మనం డిపాజిట్ పొజిషన్తో కంపేర్ చేసి మనకున్న బిజినెస్ పొజిషన్ని కంపేర్ చేస్తే గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం 400 కోట్లు బిజినెస్ అధికంగా చేయగలిగాం. సో సార్ మనం అడుగుతున్నది మన జనవరికి కూడా చెప్పారు, కృష్ణా డిసిసిబి ఫస్ట్ ఉంది, దాంతోపాటు మనం సెకండ్ ఉండాలి అని. సార్ మీరు ఇలాగే దిశానిర్దేశం చేస్తూ ఉండండి. మీకు ఇంతకుముందు సారు కొత్త సిఇఓ గారు వచ్చారు, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, సార్ వచ్చి 4 నెలలు అయిపోయింది. సో మీరిద్దరి డైరెక్షన్స్ దిశానిర్దేశం చేస్తున్నారు. మీరిద్దరు దిశానిర్దేశం చేస్తే మీరు చెప్పిన మనం అనుకున్న ఆ స్థానం ఆంధ్రప్రదేశ్లోని 2వ స్థానం కృష్ణా డిసిసిబి తరపున, తర్వాత మన స్థానాన్ని మనం డెఫినెట్గా రీచ్ కాగలం సార్. గారు రావడము, వచ్చిన రోజే మన కోరికలను వినడము, బ్యాంకులో ఉన్న సమస్యలంటే వినడము, వాటికి ఒక్కొక్కటిగా సొల్యూషన్ చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ ఒక దిశానిర్దేశం చేసి మనల్ని అందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడుపుతూ మన డెవలప్మెంట్ కోసము సార్ తన సొంత సమయాన్ని కూడా వెచ్చించి
మన బ్యాంక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. వైద్యునిగా ఎందరికో వైద్య సేవలు అందించి ప్రజా వైద్యునిగా గుర్తింపు పొంది నేడు రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పీడీసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ రామా కామయ్య, టీడీపీ సీనియర్ నాయకులు, టీఏసీఎస్ చైర్మన్, కొనిజేడు. నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. ఎంతో చరిత్ర కలిగిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి నిరంతరం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతులచే ప్రశంసలు అందుకుంటున్న పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ జి వెంకటేశ్వరరావు, టీఏసీఎస్ చైర్మన్, చిరుకురుపాడు సొసైటీ. ఇంటి బిడ్డడు జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఎనికిపాటి లక్ష్మీ నరసయ్య, టీఏసీఎస్ చైర్మన్, కోనమనేని వారిపాలెం. వైద్యునిగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ నేడు పీడీసీసీ చైర్మన్ గా జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతుల కొరకు విభిన్నమైన పథకాలతో రైతుల మన్ననలు పొందుతున్న పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అలాగే మీరు మరెన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటూ మీ నలమొత్తు బాలగంగాధర్, లింగంగుంట సొసైటీ చైర్మన్. మంచి మనసున్న మహారాజు 25 సంవత్సరాలుగా వైద్యునిగా విశిష్ట సేవలందిస్తూ నేడు జిల్లా పీడీసీసీ చైర్మన్ గా రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మా డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ రావుల పద్మజ, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. మేము మెచ్చిన మా అందరి నేత వైద్యునిగానే కాకుండా పీడీసీసీ చైర్మన్ గా జిల్లా రైతాంగం అందరి మన్ననలు పొందుతున్న మా పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మీ సూదనగుంట అజయ్ కుమార్, తెలుగు యువత నాయకులు, ఒంగోలు, నందిగం కోటయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేకు కాళీషవలి, టీడీపీ నాయకులు. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా